Hello and welcome to Srinad Academy. Today we are going to discuss about the botany first year. అది వచ్చేసి మనకు 10th చాప్టర్ దట్ ఈస్ బయోమాలిక్యూల్స్ అండ్ ఈ సిరీస్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సిరీస్ అనమాట, పీవైక్యూ సిరీస్ అంటాము. సో దీంట్లో మనం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటాము. ఫస్ట్ వీ విల్ గో విత్ ద టాపిక్స్ ఆఫ్ ద బయోమాలిక్యూల్స్. సో దీంట్లో మనము హౌ టు అనలైజ్ ద కెమికల్ కాంపోజిషన్తో పాటు వీ ఆల్సో డిస్కస్ దట్ దే ఆర్ ప్రైమరీ అండ్ సెకండరీ మెటబలైట్స్, బయోమాలిక్యూల్స్ and proteins, polysaccharides, nucleic acid, structure of proteins, nature of bonding that is present between the monomers within the polymer, and also metabolic basis of living, and also the living state that is the dynamic state of the body constituents. Coming to the blueprint, ఇక్కడ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ చాప్టర్లో నుంచి మనకు 2 మార్క్స్ అనేది వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద 2 మార్క్స్ అనమాట. సో ఇదే కాకుండా మనము 6th to 12th మధ్యలో జరిగే అన్ని సబ్జెక్ట్స్తో పాటు ఎంట్రన్స్ సబ్జెక్ట్స్ కూడా చాలా క్లియర్గా మనకు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నౌ వీఆర్ గోయింగ్ విత్ ద వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇక్కడ మనకు 6 ఉంటున్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమినో యాసిడ్, ఈచ్ అమినో యాసిడ్, షుగర్, న్యూక్లియోటైడ్ అండ్ ద ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ అంటే మనకి అమినో యాసిడ్ వచ్చేసి గ్లైసిన్ అనమాట, షుగర్ వచ్చేసి గ్లూకోజ్ అండ్ న్యూక్లియోటైడ్ వచ్చేసి అడెనిలిక్ యాసిడ్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి మనకు లెసిటినిన్, దట్ ఈస్ లెసిటినిన్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ పాల్మిటిక్ యాసిడ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. అంటే ఒక్కొక్కటి అమినో యాసిడ్ అనేది గ్లైసిన్, షుగర్స్ వచ్చేసి గ్లూకోజ్, న్యూక్లియోటైడ్స్ వచ్చేసి మనకు అడెనిలిక్ యాసిడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి పాల్మిటిక్ యాసిడ్ కానీ, స్టీరిక్ యాసిడ్ కానీ, లేకపోతే అరికిడోనిక్ యాసిడ్ కానీ, మనకు ఇవంతా అనమాట బేస్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ద్విటరయోన్ ఫార్మ్ ఆఫ్ అన్ అమినో యాసిడ్. సో ద్విటరయోన్ అన్నప్పుడు గుర్తు రావాల్సింది ఏంటంటే ఒకటే మాలిక్యూల్ మీద బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఉండడాన్ని మనం ద్విటరయోన్ అంటాము. సో దట్ ఈస్ బోత్ అసిడిక్ అండ్ బేసిక్ గ్రూప్. So if the both acidic and basic group, that is both we can see the negative charge and the positive charge if they are present on the same molecule, then it is called as zwitterion. So charge రూపంలో చెప్పాలనుకుంటే పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఒకటే మాలిక్యూల్ మీద ఉండడాన్ని మనము zwitterion అంటాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ దట్ ఈస్ జనరలీ ద మాలిక్యూల్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ bipolar ion status, and we can see when a plus has been cancelled with the minus, it leads to the formation of zero. Ante zero is the charge on the net charge of the molecule is zero, that is positive is cancelled by the negative. So amino acids ఏంటంటే at a particular pH they will generally take up the zwitterion form. మూడోది వచ్చేసి వాట్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద డిఎన్ఏ ఆర్ ద లింక్డ్ బై ద గ్లైకోసిటిక్ బాండ్. సో వాట్ ఈస్ ద డిఎన్ఏ? జనరల్గా డిఎన్ఏ అనేది మనకు చూసుకుంటే దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. హైడ్రోజన్ బాండ్ మనకు, దాంతోపాటు మనకు గ్లైకోసిటిక్ బాండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో గ్లైకోసిటిక్ బాండ్స్ ఎప్పుడు ఉంటాయి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నైట్రోజన్ బేస్ మనం షుగర్తో లింక్ అయి ఉంటాయి. సో నైట్రోజన్ బేస్ షుగర్తో లింక్ ఉన్న బాండ్ని మనం గ్లైకోసిటిక్ బాండ్ అంటాము. అదే నైట్రోజన్ బేసెస్కి మధ్యలో ఉండే బాండ్ని హైడ్రోజన్ బాండ్ అంటాము. ఇదే కాకుండా మనం ఒక న్యూక్లియోటైడ్కి ఇంకో న్యూక్లియోటైడ్కి మధ్యలో ఉండే బాండ్ని మనం డయాస్టర్ బాండ్ అని కూడా అనొచ్చు అనమాట. సో వాట్ ఈస్ గ్లైకోసిటిక్ బాండ్? యాక్చువల్లీ గ్లైకోసిటిక్ బాండ్ అంటే ఏందనేది మన డిఎన్ఏలో అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే గ్లైకోసిటిక్ బాండ్ ఇస్ ద వన్ విచ్ ఇస్ జనరల్లీ ఇన్వాల్వ్ ఇన్ కనెక్టింగ్ ద నైట్రోజన్ బేస్ విత్ ద షుగర్ మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదో షుగర్ అనుకుంటే ఇది ఒక మనకు 5 కార్బన్ కాంపౌండ్ అనమాట. సో ఇది ఒక రైబో షుగర్ అనుకుంటే ఈ ఫస్ట్ కార్బన్ ఏదైతుందో ఈ ఫస్ట్ కార్బన్కి మనకు నైట్రోజన్ బేస్ అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో ద బాండ్ బిట్వీన్ ద నైట్రోజన్ బేస్ అండ్ ద షుగర్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లైకోసిటిక్ బాండ్ అనమాట. సో నాలుగోది వచ్చేసి మనకి ఏంటంటే గ్లైసిన్ అండ్ అలనిన్ ఆర్ ద డిఫరెంట్ విత్ రెస్పెక్టివ్ ఆఫ్ వన్ సబ్స్టిట్యూషన్ ఇన్ ద సైడ్ చైన్. వాట్ ఈస్ దట్ సబ్స్టిట్యూషన్ ఆన్ ద ఆల్ఫా కార్బన్ అని అంటున్నారు. సో వాట్ ఆర్ ద కామన్ సబ్స్టిట్యూషన్ గ్రూప్స్? సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు గ్లైసిన్ తీసుకుంటే ఏంటంటే గ్లైసిన్ అలనిన్ తీసుకుంటే ఏంటంటే మనకు రెండింటి మధ్యలో ఏంటంటే ఆర్ గ్రూప్ ఒకటే చేంజ్ ఉంటుంది అనమాట. సో ఆర్ గ్రూప్ ఒకవేళ గ్లైసిన్ అయితే హైడ్రోజన్ ఉంటుంది, అలెనిన్ అయితే మనకు
మిథైల్ గ్రూప్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 అమినో యాసిడ్. బట్ వాట్ ఈస్ ద కామన్ అదర్ సబ్స్టిట్యూషన్స్ ఏంటంటే కామన్ సబ్స్టిట్యూషన్ వచ్చేసి హైడ్రోజన్ అయాన్ బై కార్బాక్సిలిక్ గ్రూప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి amine group అనమాట. సో దిస్ ఈస్ జనరలీ అబౌట్ the common substitutions which are generally common between the both the amino acid, but only difference is that the glycine is carrying the hydrogen, glycine is carrying the hydrogen, whereas alanine is carrying the methyl group. So that is the difference actually, which is generally carried on to the alpha carbon. So దీని alpha carbon అని అంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి వాట్ ఈస్ స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్, కైటిన్, పాలిసాకరైడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫాలోయింగ్. సో మనకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఇచ్చిర్రు. సో ట్రై టు చూస్ ద కాంబినేషన్ ఆఫ్ ద అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చింది, కింద ఇచ్చిన ఫిల్ ద బ్లాంక్స్ని మనం మ్యాచ్ చేయాలన్నమాట. సో మనకు కాటన్ ఫైబర్ వచ్చేసి సెల్యులోస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జోస్కెలిటన్ ఆఫ్ గ్లైకోజన్ వచ్చేసి కైటిన్ ఉంటుంది. సో అండ్ లివర్లో వచ్చేసి దట్ ఈస్ అబౌట్ ద గ్లైకోజన్. అండ్ పీల్డ్ పొటాటో అంటే మనకు పొటాటోలో వచ్చేసి స్టార్చ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ జనరలీ ప్రజెంట్ ఇన్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద యానిమల్స్ అండ్ ద ప్లాంట్ బాడీస్. సో సిక్స్త్ వన్ వచ్చేసి సెలెక్ట్ అండ్ కెమికల్ బాండ్ అమాంగ్ ద ఎస్టర్ బాండ్, గ్లైకోసిటిక్ బాండ్, పెప్టైడ్ బాండ్, హైడ్రోజన్ బాండ్, రైట్ అగైనెస్ట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో వాట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ వాట్ ఆర్ ద కెమికల్ బాండ్స్ విచ్ ఆర్ జనరలీ ప్రజెంట్ ఇన్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. ఫస్ట్ వచ్చేసి పాలిసాకరైడ్స్. సో పాలిసాకరైడ్స్లో వచ్చేసి మనకు గ్లైకోసిటిక్ బాండ్ అనమాట. సో ప్రోటీన్స్లో వచ్చేసి మనకు పెప్టైడ్ బాండ్, ఫ్యాటీ యాసిడ్స్లో వచ్చేసి మనకు జనరల్గా ఎస్టర్ బాండ్స్. అండ్ నెక్స్ట్ వాటర్ వచ్చేసి వాటర్లో వచ్చేసి మనకు హైడ్రోజన్ బాండ్ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ బాండ్స్ విచ్ ఆర్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్. సో బ్లూ ప్రింట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఇన్ డీటెయిల్. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఇస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుల్ చాప్టర్స్ ఆల్రెడీ కవర్ అయిపోయినాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు PYQ సిరీస్ అనేది మనం ఇప్పుడు కవర్ చేస్తున్నాము. సో ఇది కాకుండా మనకు ఆఫ్టర్ 10th సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ మొత్తం డీటెయిల్గా మనము మాట్లాడుకోవచ్చు. And thank you for watching, and don't forget to like to the channel and subscribe to the channel. Like and share the channel among your friends so that you will have the quality content, and we can see if you are drawing any comments within the comment box, it's well and good for maintaining the quality. Thank you for watching.